ఓం శ్రీ మాత్రే నమః. రేపు శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి మొదలు వృషభ రాశి వారికి అదృష్ట యోగం. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. కళలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. అసలు రేపు వైకుంఠ ఏకాదశి మొదలుకొని వృషభ రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి అదృష్టం అనేది ఏ విధంగా కలిసి రాబోతుంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక ఆనందంగా ఉండడం, స్థిరంగా ఉండడం వీరి జీవితంలో ముఖ్య లక్షణాలుగా భావించవచ్చు. గ్రహబలం వీరికి చాలా అనుకూలంగా ఈ సమయంలో కనబడుతోంది. ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు గడిస్తారు. సృజనాత్మకతకు మించి మంచి సమయం కనిపిస్తోంది. స్థిరాస్తి యోగం కలుగుతుంది. మహాలక్ష్మి ధ్యానం మీకు ఎంతగానో మెరుగు చేస్తుంది. శుభ ఫలితాలు సాధించే కాలం అయితే కొనసాగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో దైవబలం మీకు తోడుంటుంది. ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వల్ల గౌరవం పెరుగుతుంది. బుద్ధి చతురతను ఉపయోగించాలి. శాంత స్వభావంతో వ్యవహరిస్తే వివాదాలు ఉండవు. ఆర్థికంగా విషమ ఫలితాలు అయితే ఉన్నాయి కాబట్టి ఖర్చులలో జాగ్రత్త అవసరం. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకూడదు. మనోబలంతో ముందుకు నడవాలి. వారం మధ్యలో ఒక పనిలో మీకు విజయం దక్కుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. 2026 వృషభ రాశి జీవితంలో చక్కటి పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఒక ఇంత అద్భుతంగా కూడా ఉంటుంది. కానీ ఒక విషయంలో జాగ్రత్త పడకపోతే ఇంకా అంతే. వీరు చేయాల్సిందల్లా ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వృషభ రాశి జాతకులకు 2026 ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం మేలు. అమ్మవారికి తెల్లటి పువ్వులతో పూజ చేయడం శుభప్రదం. పాయసం లేదా తెల్లని స్వీట్లు నైవేద్యంగా సమర్పించడం మంచిది. అలాగే వీలు కుదిరినప్పుడల్లా కూడా వెంకటేశ్వర స్వామిని, వినాయకుని ఆలయాలను సందర్శించడం వలన కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున పేదలకు, వికలాంగులకు దాన ధర్మాలు చేయడం, ముఖ్యంగా బియ్యం, పాలు, పంచదార వంటి తెల్లని పదార్థాలను దానం చేయడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అలాగే శని ప్రభావం కారణంగా కలిగే ప్రతికూల ఫలితాలను తగ్గించడం కోసం శనివారం రోజున ఆంజనేయ స్వామివారిని పూజించడం శుభప్రదం. ఈ రాశి వారు శుక్రవారం రోజున కనకదార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టకం పఠించడం వలన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శని ప్రభావం తగ్గడానికి, సర్వకార్య సిద్ధికి ప్రతి శనివారం రోజున విష్ణు సహస్రనామం పఠించడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. అలాగే శుక్రుడి అనుగ్రహం కోసం ఓ భార్గవాయ విద్మహే ధనుర్ధరాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. ఇక వృషభ రాశి జాతకులకు ఇటువంటి ఫలితాలు అనేవి చూస్తారు. అన్ని విషయాల్లో వీరికి అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారు 2026 సంవత్సరం ఆస్తులు అనేవి కొనుగోలు చేస్తారు. కెరియర్లో మంచి పురోగతి కనిపిస్తోంది. అంతేకాదండి, ఈ రాశి వారికి 2026 చాలా బాగుంటుందనే చెప్పాలి. ఉద్యోగులు ఊహించని లాభాలు అయితే పొందుతారు. వ్యాపారస్తులకు శుభ సమయం. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ ఉండవచ్చు. బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి బాగా కాలం కలిసి వస్తుంది. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. 2026 వీరికి ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి కూడా పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంటుంది. ఇది వారికి శుభ సమయం. భార్యాభర్తలు సరైన కమ్యూనికేషన్తో వ్యవహరిస్తే ఇబ్బందులు రావు. లేకపోతే అపార్థాలు, చిన్న చిన్న గొడవలు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సంవత్సరం కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పాత మిత్రులు కలుసుకుంటారు. పిల్లల నుండి శుభవార్తలు కూడా వింటారు.
మీ యొక్క కెరియర్‌లో చాలా ఊహించని మార్పులైతే వస్తాయి. వ్యాపారస్తులకు 2026 చాలా బావుంటుంది. ప్రమోషన్‌లు, డబ్బు, విలాసవంతమైన జీవితం, అదృష్టంతో సంతోషంగా గడుపుతారు. పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమికులు 2026లో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక వృషభ రాశి వారి జాతకం వారికి 2026 గురించి ఇప్పుడు మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండీ! వీరి గుణగణాలేమిటి? ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఫలితాలనేవి కూడా ఎటువంటి మార్పులైతే రాబోతున్నాయి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రంగం చాలా బావుంటుంది. ఉద్యోగులు ఊహించని లాభాలు పొందవచ్చు. అంతేకాదండి, ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే బావుంటుంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులైతే ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి బిజినెస్ ట్రిప్పులు వేసే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు. ఆగస్టులో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకెళ్లడం అసలు మరవకండి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాల గురించి కూడా క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక, ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది. అంతేకాదు, ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడందే విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది అధికంగా ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం అనేది తగ్గిపోతుంది. వృషభ రాశి జాతకులు కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. రోహిణి నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. వృషభ రాశి కృతిక నక్షత్ర జాతకులు కెంపును ఉంగరపేలుగు బంగారంతో ధరించాలి. ఒక ఆదివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది. గోధుమలు దానం ఇవ్వాలి. రోహిణి నక్షత్ర జాతకులు ముత్యాన్ని ఉంగరపేలుకు వెండిలో ఒక సోమవారం రోజున శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి. అలాగే బియ్యం దానం ఇవ్వాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ఉంగరపేలుకు వెండిలో ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామాలు చేసి దాన్ని ధరిస్తే చాలా మంచిది. అంతేకాదు, కందులు దానం ఇవ్వాలి. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.